ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఎప్పుడైనా ఇలాంటివి చూపించినప్పుడు ఒక 4-5 రకాలు 6 రకాలు చూపిస్తుంటాం. అంటే ఎప్పుడు ఒకే రకంగా చేయాలంటే బోర్ కొడుతుంది కాబట్టి కొన్నింటిని ఒక 5-6 రోజులు 10 రోజులు చేశాక వాటిని వదిలేసి కొత్త రకాలు చేస్తుంటే ఇంకా శరీరంలో సాగే గుణం పెరుగుతుంది. అట్లాగే కండరాల్లో కూడా ఎక్కువ చేంజెస్ వస్తుంటాయి. అలాంటి బాగా ఫ్లెక్సిబిలిటీని పెంచే స్పెషల్ వ్యాయామాలు ఒక 4-5 చూడండి. బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచే కొన్ని స్ట్రెచెస్ స్పెషల్గా 4-5 రకాలు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని మలాసనంలో కూర్చోవాలి. 2 కాళ్ళు చూడండి, 1 అడుగున్నర దూరం అట్లా పెట్టి మలాసనంలో కూర్చున్న తర్వాత ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని కుడి చేతిని తల మీద అట్లా పెట్టేసి ఇట్లా కింద నుంచి కుడివైపుకి వెనక్కి నడుముని మెడని అట్లా తిప్పి ట్విస్ట్ చేస్తూ స్ట్రెచ్చింగ్ చేయాలి. ఎంతవరకు నడుము తిప్పగలిగితే అంత మంచిది. కుడివైపు కింద నుంచి కుడివైపు వెనక్కి అట్లా ఇలా 3-4 రౌండ్స్ చేసిన తర్వాత కుడి చేతి ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ఎడమ చేతిని తల మీద పెట్టుకుని మోక చేయి కింద కానట్టు అట్లా బెండ్ అవ్వాలి. మళ్ళా వెనక్కి బాగా లేపేసి నడుముని మెడని వెనక్కి అట్లా తిప్పి స్ట్రెచ్ చేయాలి. రెండవ రకం స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మోకాళ్ళ మీద నుంచుని నడుము మీద చేతులు పెట్టుకున్న తర్వాత ఎడమ కాల్ని ముందుకు పెట్టి అట్లా చాపేసేయాలి. నడుమును ముందుకు వంచి ఎడమ పాదం పక్కముట 2 చేతులను అట్లా నేల మీద పెట్టి ఆనిచ్చేసేసి ముందు కాలు మీద శరీరం అంతా బరువు పడేటట్టు బెండ్ అయి నడుముని మెడని వెనక్కి విరిచి స్ట్రెచ్ చేయాలి. అట్లా సీటు బరువు అంతా కాళ్ళ మీద పడుతుంది. అటు ఆ నడుము మెడ వెనక్కి బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. మళ్ళా ముందుకెళ్ళి చేతులతో పాదాలు పట్టుకుని అట్లా ముద్దు పెట్టుకుని మళ్ళా వెనక్కి విరవాలి. అట్లా ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్ మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్చింగ్. దీనివల్ల చూడండి కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఈసారి కుడి కాళ్ళను ముందు పెట్టేస్తాం. ఎడమ పాదాన్ని వెనకట్లా ఉంచేసి నడుముని ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుని చేతుల్ని వెనక్కి తీసుకొస్తాం. నడుముని మెడని వెనక్కి విరవాలి. నడుముని వెనక్కి ఇచ్చినప్పుడు బరువంతా చాపిన పాదం మీద పడుతుంది అనమాట. అట్లా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి 3-4 టైమ్స్. ఇక మూడో వ్యాయామంగా 2 మోకాళ్ళ మీద స్ట్రైట్గా నుంచుని ఈసారి ఎడమ కాళ్ళను ముందు పెట్టేసేసి ఎడమ మోకాల మీద ఎడమ చేతిని పెట్టేస్తాం. కుడి చేతిని తల మీద పెట్టుకుని మోక చేయి ఎడమ పాదం దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా అట్లా సైడ్ స్ట్రెచ్ చేస్తూ తీసుకువెళ్ళాలి. మోక చేతిని ఎడమ పాదం దగ్గరికి మళ్ళా పైకి లేవాలి. బెండ్ చేస్తూ అట్లా స్ట్రెచ్చింగ్తో మోక చేతిని పాదం వరకు తీసుకెళ్ళాలి. మళ్ళా పైకి లేవాలి. ఇట్లా 5-6 రౌండ్స్ అట్లా స్ట్రెచ్చింగ్ చేస్తే బాగుంటుంది. కాళ్ళకి నడుముకి బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. మంచి ఫ్లెక్సిబిలిటీ నడుములోను కాళ్ళల్లో బాగా వస్తుంది అనమాట. అలాగే మనం 2 మోకాళ్ళ మీద నుంచుని ఈసారి కుడి కాళ్ళు ముందు పెట్టేస్తాం. ఎడమ పాదం వెనక ఉంటుంది. ఎడమ చేతిని తల మీద పెట్టుకుంటాం. ఎడమ మోక చేయి కుడి పాదం దగ్గరికి నేల మీదకి వెళ్ళేటట్టు మనం అట్లా బెండ్ అవ్వాలి, స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ పైకి లెగుస్తాం. మళ్ళీ బెండ్ అయ్యి సైడ్ అట్లా స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా 5-6 రౌండ్స్ చేస్తాం. చివరిగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం పెట్టి స్ట్రైట్గా నుంచున్న తర్వాత చేతులు మెలికి వేసేస్తాం. గరుడాసనం లాగా మెలికి వేసేసి ఇక నడుము నుంచి పై భాగం మొత్తాన్ని అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పాలి. 2-3 రౌండ్స్ అట్లా క్లాక్ వైజ్ తిప్పాక నడుమును మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ నడుము భుజాలు తల అంతా ఒకే లెవెల్లో అట్లా గుండ్రంగా తిరగాలి. స్పైనల్ ట్విస్టింగ్ ఇలా ఒక 5-6 రౌండ్స్ చేస్తే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బాగుంటుంది. సమయం లేనప్పుడు ఓన్లీ ఇలాంటి స్ట్రెచెస్ ఒక 10-15 చేసేసుకుంటే సింపుల్గా అన్ని భాగాల్లో కదలికలు వచ్చి బాడీ హీట్ అయ్యి రక్త ప్రసరణ మెరుగై ఫ్రెష్గా యాక్టివ్గా ఉన్నట్టు ఫీలింగ్ మనకి కలిగిస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.